ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ముందుగానే ఊహించామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. 4 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే రాబోయే రోజుల్లో తెలంగాణ ఫ్యూచర్ డిసైడ్ చేస్తోంది అంటున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేసింది. ఇవాళ భూమి పూజ కార్యక్రమాన్ని కూడా పర్యటనలో నిర్వహించింది. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సార్, మోడీ సభను 10వ తేదీన గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నారు? జన సమీకరణ ఏ విధంగా జరగబోతుంది? మోడీ సభ ద్వారా ఏ విధమైన సందేశాన్ని తెలంగాణ ప్రజలకు ఇవ్వబోతున్నారు? దాంతోపాటు 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా ఫలితాలన్నీ బీజేపీకి హెడ్ ఉన్నట్లు కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్తుంది. సో దీన్ని ఎట్లా ఈ బీజేపీ ఏదైతే 4 రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసే సన్నాహాలు చేస్తూ ఉన్నదో అదే ఒక కొనసాగింపుగా తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ఒక బహిరంగ సభ పెట్టడం జరిగింది 10వ తారీఖు నాడు. మాకు పూర్తి నమ్మకం ఉన్నది ఈ యొక్క నరేంద్ర మోదీ గారి రాకతో తెలంగాణ రాజకీయాల్లో మార్పు వస్తుంది, ప్రజలు బీజేపీ చూస్తారు, బీజేపీయే ప్రత్యామ్నాయం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. 2 లక్షల మందితోని ఈ యొక్క సభ జరగబోతూ ఉంది. తెలంగాణలో మొత్తం ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ 3 ఉన్నాయి, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. సార్, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాన్ని కూడా ఎట్లా చూస్తారు? దీని ద్వారా బీజేపీకి తెలంగాణలో ఏ విధమైనటువంటి బూస్ట్ రాబోతుంది? దేశమంతా కూడా బీజేపీ చూస్తున్నారు. కేరళలో కూడా బీజేపీ ఓటింగ్ శాతం పెరిగింది. తప్పకుండా ఓటు కూడా ఈ తెలంగాణలో కూడా ప్రజలు బీజేపీ చూస్తారు. ఈ యొక్క ఫలితాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఒక పక్షాన భారతీయ జనతా పార్టీ ఫేవర్లో ఉన్నది. మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా పెద్ద ఎత్తున 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో బీజేపీకి మరింత కూడా బూస్టప్ రాబోతుందంటూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు ఎంపీ లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణలో మోడీ విజిట్ చేయబోతున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నారు? మొదటి నుంచి మేము చెబుతూ వచ్చాము, 5 రాష్ట్రాల్లో గణనీయమైన విజయం బీజేపీ సాధిస్తుందని. నరేంద్ర మోడీ గారి పట్ల ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము, అభివృద్ధి ఎజెండా అన్ని రాష్ట్రాల్లో విజయకేతం ఎగరేస్తున్నది. నరేంద్ర మోడీ గారి రాక ఈ సందర్భంలో తెలంగాణకు ఒక కొత్త ఊపును, అటు ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం మోదీ పట్ల ఇది వ్యక్తపరుస్తుంది. పరేడ్ గ్రౌండ్స్లో జరిగేటువంటి ఈ యొక్క సభ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించేదానికి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మీరు ఎట్లా 5 రాష్ట్రాల ఎన్నికలు మేము ముందు చెప్పినట్టుగానే ఇవాళ 4 రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వస్తున్నాం. కేరళంలో థర్డ్ ఫ్రంట్గా ఇవాళ ఆవిర్భవించబోతున్నాం. సో తెలంగాణకి ఇది ఏ విధమైన బూస్టప్ కాబోతుంది? ఖచ్చితంగా తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరడం ఖాయం. ఇది పరిస్థితి. ఓవరాల్గా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ముందుగానే ఊహించినవి. గతంతో పోలిస్తే ఈసారి 4 రాష్ట్రాల్లో ఎన్నికలకి అధికారంలోకి రాబోతున్నాము. ఒక రాష్ట్రాన్ని మినహాయిస్తే మిగతా 4 రాష్ట్రాల్లో బీజేపీ హెడ్గా రాబోతుంది. ఒక కేరళలో థర్డ్ ఫ్రంట్గా లేదా సెకండ్ ఫ్రంట్గా ఉండబోయే అవకాశం ఉన్నట్లు కూడా బీజేపీ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. మొత్తం మీద సభను సక్సెస్ చేసేందుకు మోడీ రాకతో మరింత జోష్ నిండబోతుంది. 5 లక్షలకు పైగా జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లను కూడా పూర్తి చేశాము. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, మోడీ సభ, ఈ 2 కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయంటూ కూడా బీజేపీ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ఓటు స్టూడియో.